అదో విచిత్రమైన వ్యాధి ఎందుకు వస్తుందో తెలియదు. వచ్చినా అసలు లక్షణాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఓ ఇంట్లో ఒకరికి సోకిందన్న వార్త తెలిసేలోగా మరో ఇంట్లో మరో వ్యక్తికి ఇదే ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటి వరకు ఈ వింత వ్యాధితో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊరంతా కంటి మీద కునుకు లేకుండా, సరైన తిండి కూడా తినకుండా వెర్రెత్తినట్టుగా అయిపోతుంది. డాక్టర్లు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బతుకున్న వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు, తోచిన వైద్యం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో బదాల్ గ్రామంలో దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి. అంతా మిస్టరీ అని చెబుతున్నారు తప్ప అసలు ఆ మిస్టరీ ఏంటో ఇప్పటి వరకు తేలలేదు. ఏదో వైరస్ సోకుతోందని కొందరు, కాదు మరింకేదో ఉందని ఇంకొందరు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు. అటు ప్రాణాలు పోతూనే ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నీ అలర్ట్ అయ్యాయి, మెడికల్ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. కానీ అసలు ఆ వ్యాధి ఏంటో తెలిస్తే కదా వాళ్ళు ఏమైనా చేయగలిగేది. ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయాయి, కానీ ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు అధికారులు. ఏకంగా ఎపిడమాలజీ ఎక్స్పర్ట్లు రంగంలోకి దిగారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే అనాలిసిస్ మొదలుపెట్టారు. అసలు ఈ అంతు చిక్కని వ్యాధి పేరేంటా అని పరిశోధిస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పటి వరకు కొన్ని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్లలో టెస్టులు చేశారు. ఈ రిపోర్ట్లు చూస్తుంటే వాళ్ళకే ఏమీ అర్థం కావడం లేదట. అందుకు కారణం ఉంది. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఇందుకు కారణం బ్యాక్టీరియా లేదంటే వైరస్ అని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చేస్తారు. అదే అంచనాలతో ఈ టెస్టులు చేశారు. కానీ ఈ రిపోర్ట్లలో ఎక్కడా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉన్నట్టు తేలలేదు. పైగా జంతువుల నుంచి సోకిన వ్యాధిగాను ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. ఇవేవి కానప్పుడు ఎందుకు ఈ వ్యాధి ఇంతగా పట్టి పీడిస్తోంది? ఎలా ఇంతమందిని బలి తీసుకుంది? ఇదిగో మళ్ళీ ఇలా మొదటికే వచ్చింది వ్యవహారం. ఈ మిస్టరీ మరణాలు దేశవ్యాప్తంగా అలజడిని సృష్టించాయి. అందుకే కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. ఎందుకు ఇదంతా జరుగుతోందని ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో లక్నోలోని టాక్సికాలజీ ల్యాబ్లో శాంపిల్ టెస్టులు జరిగాయి. ఈ రిపోర్ట్ల ఆధారంగానే ప్రైమరీగా ఓ అంచనాకి వచ్చారు నిపుణులు. ఇప్పటి వరకు జరిగిన టెస్టుల ద్వారా ప్రాథమికంగా తేలింది ఏంటంటే ఈ వ్యాధి బ్యాక్టీరియాతోనో వైరస్తోనో రావడం లేదు. ఈ వ్యాధి సోకడానికి ఉన్న ఒకే ఒక మార్గం టాక్సిన్స్. అందుకే టాక్సికాలజీ ల్యాబ్లో ఈ పరీక్షలు కూడా చేస్తున్నారు. కొన్నిసార్లు జంతువులు, మొక్కల ద్వారా విషపూరితమైన టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆహార పదార్థాల ద్వారా కూడా బాడీలోకి వెళ్ళి పూర్తిగా శరీరాన్ని కుంగదీస్తాయి. ప్రస్తుతం బదాల్లో ఈ వ్యాధి సోకి మరణించిన వాళ్ళని గమనిస్తే ముందుగా వాళ్ళ నరాల వ్యవస్థ దెబ్బతింటోంది. ఆ తర్వాత అది క్రమంగా మెదడు వరకు వ్యాపిస్తోంది. ఒక్కసారి మెదడు వరకు వ్యాపించిందంటే కోలుకోవడం ఏమాత్రం సాధ్యం కావడం లేదు. అంటే ఆ లోపే వ్యాధిని గుర్తించి చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. కానీ అసలు అదేంటో తెలియకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. వైద్య నిపుణులు చెబుతున్నట్టుగా టాక్సిన్ వల్లే ఇదంతా జరుగుతోందని తేలితే అప్పుడు దానికి తగ్గట్టుగా ఏదో వైద్యం చేసేందుకు వీలుంటుంది. అయితే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ టాక్సిన్లు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉండడం వల్ల బదాల్ గ్రామంలో దాదాపు 200 ఫుడ్ శాంపిల్స్ను సేకరించారు. ప్రస్తుతం వీటిని స్క్రీనింగ్ చేస్తున్నారు. సీనియర్ ఎపిడమాలజిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం బహుశా ఈ టాక్సిన్లు టెస్ట్ చేసి తేల్చడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుండొచ్చు. ఇదంతా జరుగుతుండగానే వ్యాధి బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకే ఇంట్లో 3 అక్క చెల్లెళ్లకు ఈ వ్యాధి సోకింది. వాళ్లను వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే వ్యాధి ఇంకా వ్యాప్తి చెందకుండా స్థానిక ప్రభుత్వం అలర్ట్ అయింది. బదాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. అక్కడికి ఎవరూ రాకుండా కట్టడి చేస్తోంది. ఈ వ్యాధి కారణంగా మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను కంటైన్మెంట్ జోన్ 1గా డిక్లేర్ చేశారు. వాళ్ళ ఇళ్లకి సీల్ వేశారు. అసలు ఇక్కడ సంగతేంటో చూద్దామని చండీగఢ్ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం ఒకటి రంగంలోకి దిగింది. బదాల్ గ్రామాన్ని సందర్శించింది. వీలైనంత త్వరగా ఈ వ్యాధిని కట్టడి చేసి బాధితులను బతికించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే సిటీ స్కాన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తోంది. ఈలోగానే దాన్ని గుర్తించి కట్టడి చేసేందుకు ఇలా అందరికీ సిటీ స్కాన్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఊరంతా గందరగోళంగా ఉంది. ప్రజలంతా భయపడుతున్నారు. అందుకే అధికారులు స్థానికుల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మిస్టరీ ఏంటో వీడాలంటే కనీసం ఓ వారం రోజులైనా ఆగక తప్పేలా లేదు.